అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుందాం. అదే హర్యానా పశువుల జాతి. ముఖ్యంగా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రతి ముఖ్యమైన పాయింట్ని మనం కవర్ చేయబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఒక 5 ముఖ్యమైన టాపిక్స్ స్టెప్ బై స్టెప్గా వెళ్దాం. అప్పుడు మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. సరే, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. హర్యానా జాతికి ఒక పరిచయం. చూడండి, ఉత్తర భారతదేశంలో చాలా పాపులర్ బ్రీడ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇది ఒకటి. చాలా ముఖ్యమైనది కూడా. దీని మూలాలు ఎక్కడున్నాయంటే పేరులోనే ఉంది కదా, హర్యానా రాష్ట్రం. ముఖ్యంగా రోహతక్, హిస్సార్, జింద్ జిల్లాల్లో దీని పుట్టుక. అయితే ఇది కేవలం హర్యానాకి మాత్రమే పరిమితం కాలేదు తెలుసా. దాని ఉపయోగం అలా ఉంది మరి. అద్భుతంగా పనిచేస్తుంది, పాలు కూడా బాగా ఇస్తుంది. అందుకే పంజాబ్, ఢిల్లీ ఇంకా వెస్టర్న్ యూపీలోని రైతులు కూడా దీన్ని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ ఈ హర్యానా జాతిని చూడగానే ఎలా గుర్తుపట్టాలి, దీని లక్షణాలేంటో చూద్దాం. ఎగ్జామ్స్లో ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ అడుగుతారు, సో ఇది ఇంపార్టెంట్. చూడటానికి చాలా గంభీరంగా మంచి పర్సనాలిటీతో ఉంటాయి. రంగు విషయానికొస్తే ఎక్కువగా తెలుపు లేదా గ్రే కలర్లో కనిపిస్తాయి. ముఖం చూశారంటే పొడవుగా సన్నగా ఉంటుంది. ఇక కొమ్ములు చిన్నగా ఉండి పైకి కొద్దిగా లోపలికి వంగి ఉంటాయి. పొడవాటి సన్నటి కాళ్లతో చాలా చురుగ్గా కదులుతాయి. ఇంకో విషయం, తోక కొంచెం పొట్టిగా ఉండి చివర్లో నల్లగా కుచ్చులా ఉంటుంది. ఇవన్నీ జనరల్గా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ పక్కన పెడితే ఒకే ఒక్క కీ ఫీచర్ ఉందండి. దాన్ని బట్టి మీరు కళ్ళు మూసుకుని చెప్పేయొచ్చు ఇది పక్కా హర్యానా జాతి అని. ఏంటది? అదే ఇది. దాని తలపై భాగంలో సరిగ్గా 2 కొమ్ముల మధ్యలో ఎముక కొద్దిగా ఉబ్బెత్తుగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో బోనీ ప్రామినెన్స్ ఎట్ ది పోల్ అంటారు. ఎగ్జామ్స్లో ఇది చాలాసార్లు అడిగారు, సో గుర్తుపెట్టుకోండి. హర్యానా జాతిని గుర్తించే ప్రైమరీ క్యారెక్టర్ ఇదే. సరే, ఇప్పుడు దీని మరో స్పెషాలిటీ చూద్దాం. దీన్ని ద్విప్రయోజన జాతి లేదా డ్యువల్ పర్పస్ బ్రీడ్ అని పిలుస్తారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రైతులకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాగో చూద్దాం. ఒకవైపు చూస్తే ఈ జాతికి చెందిన ఎద్దులు చాలా పవర్ఫుల్. పొలం పనులకు, బళ్ళు లాగడానికి భలేగా పనికొస్తాయి. ఎంత ఎండ ఉన్నా రోజంతా పనిచేయగలవు. మరోవైపు ఆవులు. ఇవి మంచి మిల్క్ ప్రొడ్యూసర్స్. పొదుగు బాగా అభివృద్ధి చెంది పాల నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. చూశారా? పనికి పని, పాలుకు పాలు. అందుకే కదా దీన్ని ఆల్రౌండర్ అన్నా. రైట్, ఇప్పటిదాకా క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్వాంటిటీ గురించి, అంటే నంబర్స్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. యావరేజ్గా ఒక హర్యానా ఆవు ఒక పాడి కాలంలో, అంటే ఒక ఈత తర్వాత పాలిచ్చే టైంలో సుమారుగా 1000 నుంచి 1500 కిలోల పాలు ఇస్తుంది. అయితే ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. కొంతమంది అంటారు హర్యానా ఆవులు 8000 కిలోల పాలిస్తాయని. నిజమేనా అది? చూద్దాం. లేదు, అది పూర్తిగా అపోహ మాత్రమే. స్టూడెంట్స్ ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 8000 కిలోల పాల దిగుబడి అనేది హెచ్ఎఫ్ అంటే హోల్స్టీన్ ఫ్రీజియన్ లాంటి విదేశీ జాతుల్లో మాత్రమే చూస్తాం. మన హర్యానా జాతిలో అంత సీన్ లేదు. ఒకవేళ చాలా మంచి పోషణ ఇచ్చి బాగా చూసుకుంటే రికార్డ్ స్థాయిలో 2500 నుంచి 3500 కిలోల వరకు ఇవ్వచ్చు అంతే. కానీ యావరేజ్ మాత్రం 1000 నుంచి 1500 కిలోలే. ఈ తేడా చాలా ముఖ్యం. సరే, ఇక్కడ టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ నంబర్స్ చూద్దాం. యావరేజ్ మిల్క్ ఈల్డ్ 1000 నుంచి 1500 కేజీలు. పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ 4 నుంచి 4.5% వరకు ఉంటుంది. ఇది చాలా మంచిది. ఇక ఏజ్ అట్ ఫస్ట్ క్యావింగ్ అంటే మొదటి ఈత వయసు 40 నుంచి 60 నెలలు. అలాగే ఈతల మధ్య గ్యాప్ 15 నుంచి 18 నెలలు. ఈ నంబర్స్ అన్ని ఎకనామిక్స్కి చాలా ఇంపార్టెంట్, సో ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకోవటం మంచిది. రైట్, ఇక ఫైనల్గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో నుంచి ఎగ్జామ్స్ కోసం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. మొత్తం ఈ టాపిక్లోంచి ఈ 3 పాయింట్లు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్, ఇది ఉత్తర భారతదేశంలో నంబర్ 1 డ్యూవల్ పర్పస్ బ్రీడ్, అంటే పనులకు పాలకు రెండిటికి వాడతారు. సెకండ్ పాయింట్,
దీనిని ఈజీగా గుర్తించే మార్గం తలపై కొమ్ముల మధ్య ఉండే ఆ బోనీ ప్రామినెన్స్ లేదా ఎముక ఉబ్బెత్తు. ఇక మూడోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని యావరేజ్ మిల్క్ ఈల్డ్ 1000-1500 కిలోలు మాత్రమే. 8000 కిలోలు అనే అపోహ అస్సలొద్దు. ఈ 3 పాయింట్లు మైండ్లో ఫిక్స్ చేసుకో. ఒకవైపు చూస్తే పొలం పనులకు కావాల్సినంత బలం, మరోవైపు కుటుంబానికి సరిపడా పాలు. ఈ రెండింటిని ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందో కదా. అందుకే ఇన్నేళ్లైనా హర్యానా జాతి ఉత్తర భారతదేశ రైతులకి ఒక టాప్ చాయిస్గా ఎందుకు నిలిచిందో ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.